హరి, నీకు చివరిసారిగా ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్విప్పుడు తనని వదిలేసి రాకపోతే నీకిక ఈ తల్లే ఉండదురా. త్వరగా తాగి ఇక్కడి నుంచి వెళ్ళాలి, లేదంటే పిల్లలు టెన్షన్ పడతారు. ఇంతవరకు నా వల్ల జరిగింది చాలు. ఏంటి సుమిత్ర ఇదంతా? నువ్వు ఒక్కదానివే వచ్చి ఇబ్బంది పడుతున్నావు. మేమంతా ఏమైపోయావనుకున్నావు? ఇప్పటికే ఆలోచించి తల తిరుగుతున్నట్టుంది. రేపేదైనా జరగరాంది జరిగితే ఏంటి పరిస్థితి? నువ్వు కూర్చో. ఇంకవడానికి ఏముందక్క? నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని ప్రతి క్షణం చేస్తూ బ్రతుకుతున్నాను. మగ దిక్కులేని ఈ ఇంటి మీద ఇప్పటికీ చాలా కళ్ళు పడ్డాయి. ఇప్పుడు లక్ష్మి ముకుణ్ణి వదిలేసిందని తెలిస్తే ఇంకా ఎన్ని అవమానాలు పడాలో. అలా మాట్లాడొద్దు. లక్ష్మితో పాటు సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన శ్రీహరున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా లక్ష్మి చెయ్యి వదలడు. నువ్వు అనవసరమైన వాటి గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఏంటిదంతా? వాటర్లో ఉప్పు కలుపుకొని తాగావంటే లో బీపీ వచ్చిందా? ముందు హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా. అయ్యో, అలాంటిదేం లేదే. కొంచెం ఆయాసంగా ఉంటే తాగాను. మీరేం టెన్షన్ పడకండి. హాస్పిటల్కి ఏం అవసరం లేదు. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే కంగారులో హాస్పిటల్ అంటే ఇంకా భయపడుతుంది. చూడు సుమిత్ర, నువ్విలా ఏడుస్తూ ఉంటే నీ ఆరోగ్యమే పాడైపోతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు. లక్ష్మికి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటే. తను ఏదో ఒకటి చేస్తుంది. నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు. ఆలోచించకుండా ఎలా ఉండగలనక్క? చిన్నప్పటి నుంచి లక్ష్మికి చిన్న చాక్లెట్ కావాలన్నా అబద్ధం చెప్పేది కాదు. మార్క్స్ తక్కువ వచ్చినా, ఎవరైనా తిట్టినా నిజమే చెప్పేది. ఏది ఏవైనా నిజం చెప్పాలనుకునే లక్ష్మికి ఎన్ని కష్టాలేంటక్క? సీతలాంటి నా కూతుర్ని అందరూ మంతారలా భావిస్తున్నారు. నేనెలా తట్టుకోగలనక్క? నా కూతురు ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు, చెయ్యదు కూడా. అది వాళ్ళకెలా చెప్పాలక్క? ఏ తప్పు చేయని తన మీద ఇన్ని నిందలు వేస్తే లక్ష్మి మాత్రం ఎలా సహించగలదక్క? ఎలా సహించగలదు? నువ్వు చెప్పావు కదా, మన లక్ష్మి ఆ సీతాదేవిలాగే. ఎలాంటి నిందలు మోపినా చెక్కు చెదరని వ్యక్తిత్వం తనది. అగ్ని పరీక్షలో కూడా నెగ్గుకొస్తుంది. లక్ష్మికి అంత శక్తి ఉంది. నువ్వు తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సుమిత్ర. అమ్మా, ఊరుకో అమ్మా. లక్ష్మి, ఏమైంది మీకు? అసలు ఏం చేస్తున్నారు? నేను చేస్తున్నది కరెక్టేనండి. నేను ఉండాల్సిన ప్లేస్ ఇదే.
కానీ మీరు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదు. మీరు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. లక్ష్మి, ఇప్పుడు ఏమైందని? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? అర్థమైందండి. ఒక భార్యకి అన్నింటికంటే ఆనందం ఇచ్చేదేంటో తెలుసా? భర్త ఆస్తి, డబ్బు, బంగ్లా కాదండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా తన భార్య చేయి వదలకుండా పక్కనే నిలబెడతాడు చూడండి. అది అది అన్నింటికంటే ఆనందం కలిగించేది. ఈరోజు మీ భార్యగా సంపూర్ణంగా ఆనందం పొందాను. ఒక భర్తగా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించారు. ఒక కొడుకుగా మీరు ఓడిపోకూడదండి. మీరు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోండి ప్లీజ్. లక్ష్మి, ఇప్పుడు మీరేం మాట్లాడొద్దు లక్ష్మి. నేను చేసింది కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు తోడుగా నిలబడాలి, అదే కరెక్ట్. ఇంక మీరేం చెప్పొద్దు. అది కాదండి, అత్తయ్యకి వదనకి నా వల్ల బాధ కలిగింది. నేను మీకు దూరంగా వెళితే వాళ్ళంతా ప్రశాంతంగా ఉంటారంటే నేను అలా చేయడమే కరెక్ట్. ప్లీజ్. నాకే కష్టం వచ్చినా నాకు అండగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశారు. ఇప్పటి వరకు నాకు అండగా నిలబడ్డారు. నేను కూడా ఈ ఇంటికి నష్టం కలిగించను అంటూ ప్రమాణం చేసి ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఇప్పుడు నా వల్లే నష్టం కలుగుతుంది. ప్రమాణం నిలబెట్టుకోవాలి కదండి. ఆహాహా, ఏం నటిస్తున్నావే? ఇప్పుడు అందరి ముందు హరితే తప్పని ప్రూవ్ చేయాలని చూస్తుంది. ఏమండి, ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య దగ్గరికి వెళ్ళండి ప్లీజ్. చెయ్యివ్వండి లక్ష్మి, మీకే చెప్తున్నాను, చెయ్యివ్వండి లక్ష్మి. వెళ్తాను, అమ్మ దగ్గరికే వెళ్తాను. కానీ ఒక్కడనే కాదు, నాతో పాటు ఈ లక్ష్మిని కూడా తీసుకొని వెళ్తాను. లక్ష్మిని కూడా తీసుకొని వెళ్తాను. సరేరా, దాంతో పాటు వెళ్ళిపోరా. ఇప్పుడు నీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదురా. మీ ఇద్దరు మొహాలు ఇక్కడ నేను చూడను. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి.
అమ్మా అమ్మా భద్రావతి అమ్మా అమ్మా. భద్రావతి అమ్మా ఏమైంది ఏమైందమ్మా అమ్మా అమ్మా కళ్ళు తెరు భద్రావతి లేమ్మా. అమ్మా. అత్తయ్య. భద్రావతి కళ్ళు అమ్మా. తెరు అత్తయ్య భద్రావతి లేమ్మా అత్తయ్య అమ్మా అమ్మా కళ్ళు తెరు భద్రావతి ఏమైంది భద్రావతి భద్రావతి అమ్మా లేమ్మా భద్రావతి అమ్మా 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 లేమ్మా కళ్ళు తెరు అమ్మా అమ్మా సింధు నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అమ్మా అమ్మా లేమ్మా అత్తయ్య అమ్మా అమ్మా భద్రావతి లే భద్రావతి అమ్మా అమ్మా. అమ్మా లేమ్మా అమ్మా ఏమైందమ్మా ఏమండి కొంచెం అత్తయ్య గారికి గాలి తగలనివ్వండి. మనం ఇలా గుంపుగా ఉంటే శ్వాస ఆడదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము మా అమ్మ దగ్గర ఉండకూడదని మమ్మల్ని పక్కకు జరగమంటున్నావా? ఆ తర్వాత నువ్వే సేవలన్నీ చేసినట్టు బిల్డప్ ఇవ్వాలనుకుంటున్నావా? చిచి, ఇంతలా నటించడానికి సిగ్గులేదా నీకు? ఏ టైంలో ఇంటికి దాపురించావో ఏంటో. నీ వల్ల బృందావనంలో ఉన్న ఈ ఇల్లు ముక్కలవుతుంది. పోయిరా అమ్మా భద్రావతి అమ్మా 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 ప్లీజ్ అమ్మా లే అమ్మా అమ్మా కళ్ళు తెరు అమ్మా ఇప్పుడు కళ్ళు తెరవమంటే లాభం లేదురా. ఇదంతా జరిగింది మీ వల్లే కదా. పాపం అమ్మ ఈ వయసులో ఇలాంటి బాధలు పడాల్సి వస్తుంది. చేసిందంతా చేసి ఇప్పుడేం జరగలేదన్నట్టున్నారు చూడండి. ఇక్కడి నుంచి వెళ్ళండి. మా అమ్మని ముట్టుకునే అర్హత కూడా మీకు లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నోరు మీ త్రిపుర ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా నీకు? మీ అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. తన కండిషన్ ఏంటో చూసుకోకుండా ఇప్పటికీ వాళ్లే తిడతావా? అవునానా, తిడతాను. అమ్మకి ఇలాంటి పరిస్థితి రావటానికి వీళ్లేగా కారణం. వీళ్ళని కాకుండా ఇంకెవరిని తిట్టాలి? ఇప్పుడు తిట్టుకుంటూ కూర్చునే టైం కాదే. ఇలాంటి పరిస్థితిలో అయినా మీ అమ్మ గురించి ఆలోచించు. ఇప్పుడు లక్ష్మిని తిట్టినంత మాత్రాన భద్రావతి కళ్ళు తెరవదు. వీళ్ళిద్దరి నాటకాన్ని చూసి కూడా అమ్మ లేవదు నాన్న. వీళ్ళిద్దరు అమ్మని ముట్టుకున్నట్టు తెలిసినా తర్వాత ఎంత బాధపడుతుందో ఏంటో. అమ్మని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు కదా ఈ ముద్దుల కొడుకు. ఛీ! భర్త మనసు మార్చి కన్న వాళ్ళకి కన్నీళ్లు మిగిల్చి ఈ కోడలు. ఇలాంటి కొడుకు చిచి, ఎవరికి ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. ఈరోజు నీ వల్లే మా అమ్మ స్పృహ తప్పింది. ఇంకా వీళ్ళ వల్ల ఏమేం జరుగుతుందో ఏంటో దేవుడా. అమ్మా అమ్మా లేమ్మా నాన్న అమ్మ కళ్ళు తెరవట్లేదు నాన్న. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నాన్న. ఆ, పదండి అమ్మా. రే హరి, రే హరి, ఆగు. ఒక్కడివే వెళ్ళకురా. ఆగురా. హరి, మా ఆగు. అమ్మని మేం తీసుకెళ్తాం. రే హరి, హరి. ఆగరా. నువ్వు ఒక్కడే ఆటో రే హరి ఆగరా. అన్నా, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. అదిగో వాళ్ళని తీసుకెళ్ళాలి. పోనివ్వండి. ఏయ్, లక్ష్మి ఏం జరిగింది? అందరూ ఎందుకు గట్టిగా అరుస్తున్నారు? ఏయ్, నువ్వు నోరు మూసుకో, లోపలికి వెళ్ళు. వెళ్ళు. రే కిరణ్, లక్ష్మికి ఫోన్ చేసి ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారో కనుక్కో. మనం డైరెక్ట్ గా ఆ హాస్పిటల్కి వెళ్ళిపోదాం. మనం ఎందుకు నాన్న ఫోన్ చేయాలి? హరినే ఫోన్ చేయొచ్చు కదా. చెప్పకుండా చేయకుండా అమ్మని ఎత్తుకెళ్ళాడు. కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. ఇదంతా ఆ లక్ష్మి ట్రైనింగే. కావాలని మమ్మల్ని అమ్మ నుండి దూరం చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు మా అమ్మకి ఏదైనా అయితే ఎవరు బాధ్యులు? నువ్వు వాళ్ళ గురించి నువ్వు నన్ను నర్మయ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వాళ్ళ మీద విషం కక్కుతున్నావేంటి? అక్కడ మీ అమ్మ స్పృహ తప్పి పడిపోతే కూతురుగా నువ్వు ఇలా మాట్లాడొచ్చా? ముందు మీ అమ్మ కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించు. ఏది ఏవైనా నువ్వు
నువ్వు నన్ను కొట్టడం తప్పు నాన్న. నోర్మై, ఇంకొక మాట నీ నోటి నుంచి వస్తే క్షమించను. హరి భద్రావతి కొడుకు. తన్ని కాపాడడానికి హాస్పిటల్కి మోసుకెళ్ళాడు. లక్ష్మి ఆటో పిలిపించి తీసుకెళ్ళింది. కానీ నువ్వేం చేశావు? నీ వల్ల ఏం ఉపయోగం లేదు. గొడవ చేస్తూ అందరినీ బ్లేమ్ చేస్తూ ఇక్కడే నిలబడ్డావు. వాళ్ళిద్దరూ ఎంత బాధ్యతగా తీసుకెళ్లారు. నువ్వేం చేయలేనప్పుడు నోరు మూసుకొని సైలెంట్ గా ఉండాలి కదా. సింధు, నువ్వు డోర్ లాక్ చేసుకుని వచ్చామ్మా, హాస్పిటల్కి వెళ్దాం. అలాగే నాన్న. అమ్ము రా. నాన్న, వదిన హాస్పిటల్ అడ్రస్ పంపించింది. మనం బయలుదేరదామా? అలాగే. ఆటో ఆటో పాపా. నేను అడ్రస్ చెప్తాను, నువ్వు పోనీ. అమ్మా నువ్వు రావట్లేదా? రామ్మా. అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాం. మొత్తం విషయం తెలిసిపోయింది. లొకేషన్ వచ్చి గాయత్రి హాస్పిటల్. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు అక్కని బావని ఎలా ఒకటి చేయాలి? ఏమైంది? లక్ష్మి ఏమైనా చెప్పిందా? ఏం జరిగిందో చెప్పవే. అమ్మా, అది అత్తయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. అమ్మా. అయ్యో భగవంతుడా, ఇంకో సమస్య ఏంటయ్యా? ఆవిడకి ఏమైందో ఏంటో. అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా తెలీదమ్మా. సింధు మెసేజ్ చేసింది. ఏం జరగకూడదనుకున్నామో అదే జరుగుతుంది. అక్కేం చేస్తుంది? బావ మావయ్యలంతా ఎలా ఉన్నారో ఏం అర్థం కావట్లేదు. భగవంతుడా, బుర్ర బద్దలైపోతుంది. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇంతకీ ఏ హాస్పిటల్ అన్నారు? గాయత్రి హాస్పిటల్ అంటమ్మా. లొకేషన్ కూడా పంపించింది. అయితే పద. అమ్మా, మనమంతా వెళ్తే ఆ త్రిపుర వదిన ఏమంటుందో ఏంటో. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు. లక్ష్మి హరికి మన అవసరం ఉంది. పదండి, వెడదాం పదండి. కానీ అందరూ వెళ్ళడం మంచిది కాదు. తర్వాత ఏదైనా అవసరమైతే తీసుకురావడానికి ఇక్కడ ఒకరు ఉండాలి కదా. అఖిల, నువ్వు జయక్క ఇక్కడే ఉండండి. ఏమైందో మేము వెళ్ళి చూసొస్తాం. ప్లీజ్ అమ్మా, ఏదైనా ఉంటే ఫోన్ చేయండి. అక్కడ ఏం జరిగినా ప్రతిదీ నాతో చెప్పండి. లేదంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండలేను. అలాగే అలాగే, పద పద. అమ్మా కళ్ళు తెరవు అమ్మా. డాక్టర్, అమ్మా కళ్ళు తెరవు అమ్మా. అత్తయ్య, డాక్టర్. అమ్మా కళ్ళు తెరవు అమ్మా. ఏమైంది? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయారు. అవునా? లోపల తీసుకెళ్ళండి. తీసుకురండి. పదండి. పేషెంట్ డీటెయిల్స్ ని ఈ ఫైల్లో ఫిల్ చేసి రిసెప్షన్ లో ఇవ్వండి.
అమ్మా లక్ష్మి, ఏమైందమ్మా? అడ్మిట్ చేశారా? అవును మామయ్య, ఇప్పుడే లోపలికి తీసుకువెళ్ళారు. ఈ ఫామ్ ఫిల్ చేయమని చెప్పారు. మీరేం టెన్షన్ పడకండి మామయ్య. ఏయ్, డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? ఇప్పుడే ఏం చెప్పలేం. మార్నింగ్ దాకా అబ్జర్వేషన్లో ఉంచుదాం. హోప్ ఫర్ ద బెస్ట్. స్పృహలోకి వచ్చిందా డాక్టర్? ఇంకా రాలేదు. ట్రీట్మెంట్ చేశాం. స్పృహలోకి రాగానే చెప్తాను. అమ్మా అక్కడున్నారు. సరే డాక్టర్. అన్నయ్య గారు, ఆ, వదినకి ఎలా ఉంది? అడ్మిట్ చేశామమ్మా.